హలో ఎవ్రీవన్, నా పేరు సమర్పణ్. ఈ ఛానల్ ద్వారా మనం ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లెసన్స్ ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ఈ వీడియోలో మనం ది అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ నావెల్లోని 8th అండ్ లాస్ట్ చాప్టర్ మనం తెలుసుకోబోతున్నాము. సో ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సో చాప్టర్ 7 ఎండ్ అయ్యేటువంటి సమయానికి టామ్ అండ్ బెక్కీ ఇంకా బయటికి రావడానికి తప్పిపోయారు కదా, ఆ కేవ్ లోంచి బయటికి రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ఊరి ప్రజలకి తెలుస్తుంది టామ్ అండ్ బెక్కీ తప్పిపోయారని చెప్పి. సో ఇంజున్జో తన స్నేహితుడు కూడా విడో డగల్స్ ని చంపడానికి సిద్ధపడుతూ ఉంటే ఆ మాటలను విన్నటువంటి హక్ వెల్ష్ యొక్క కుటుంబానికి వెళ్ళి వాళ్ళ యొక్క సహాయం ద్వారా విడో డగల్స్ ని తప్పిస్తారు. ఆ విధంగా తనకి కొత్త స్నేహం కూడా ఏర్పడడం జరుగుతుంది. సో అయితే ఈ యొక్క చాప్టర్ 7th చాప్టర్ ముగిసేటువంటి సమయానికి టామ్ అండ్ బెక్కీ ఇంకా తప్పిపోయే లోపలే ఉంటారు. వాళ్ళకు ఒక చిన్న శబ్దం వినబడుతుంది. ఆ శబ్దాన్ని బట్టి ఎవరో వచ్చారు అనేటువంటి ఉద్దేశంతో వెతకడానికి టామ్ వెళ్తాడు అనమాట. ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది చాప్టర్ 8 లో మనం చూద్దాం. చాప్టర్ 8 ద ట్రెజర్. టామ్ వెంట్ ఇన్ టు ద డార్క్ టన్నెల్. హీ saw a light and heard a noise. Who is looking for us? He thought. Suddenly he saw a hand with a candle. Then he saw a man. It was none other than Injunjo. ఓకే, టామ్ చీకట్లో వస్తూ ఉంటాడు. ఆ లైట్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో, శబ్దం ఎక్కడి నుంచి వినపడింది అని చెప్పేసి మమ్మల్ని ఎవరైనా వెతుక్కుంటూ వచ్చారా అని ఆలోచిస్తూ వెళ్తాడనమాట. లోపలికి వెళ్తూ ఉండేసరికి అక్కడ చిన్న శబ్దం వినపడుతుంది. ఆ తర్వాత లైట్ కనబడుతుంది. ఆ లైట్ వెలుతురులో ఒకళ్ళ ముఖం కనబడుతుంది. ఆ ముఖం ఎవరిదో కాదు, బాగా తెలిసినటువంటి ఇంజున్జోది. టామ్ వాజ్ టెరిబ్లీ స్కేర్డ్ బట్ ఇట్ వాస్ డార్క్ అండ్ ఇంజున్జో డిడ్ నాట్ సీ టామ్. సో చాలా భయపడతాడు టామ్, చాలా భయపడతాడు. అయితే అది చీకటిగా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఇంజున్జో టామ్ ని చూడడు అనమాట. టామ్ మాత్రమే ఇంజున్జో చూస్తాడు, కానీ ఇంజున్జో టామ్ ని చూసేటువంటి అవకాశం అక్కడ లేదు. ఇంజున్జో వెంట అవే క్విక్లీ. టామ్ రిటర్న్ టు బెక్కీ బట్ ఈ డిడ్ నాట్ టెల్ హర్ అబౌట్ ఇంజున్జో. షీ వాస్ వెరీ వీక్. సో ఇంజున్జో కంగారుగా తన పని తాను చూసుకుని వెళ్ళిపోతాడు. టామ్ కూడా సైలెంట్ గా బెక్కీ ఎక్కడుందో బెక్కీ దగ్గరికి వచ్చేస్తాడు. అయితే జరిగినటువంటి విషయాన్ని బెక్కీకి చెప్పడు. ఎందుకు అంటే తను అప్పటికే చాలా బలహీనంగా ఉంది, మళ్ళీ భయపెట్టడం ఎందుకు అనేటువంటి విషయంతో తనకి ఆ విషయాన్ని చెప్పడం అనమాట. ఇట్ వాస్ ట్యూస్డే అండ్ ఇన్ సెయింట్ పీటర్స్బర్గ్ ఎవ్రీ వన్ వాస్ వరీడ్. శనివారం తప్పిపోయినటువంటి పిల్లలు, శనివారం సాయంత్రం లేదు, ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం మాట్లాడుకుంటూ ఉన్నారు. సెయింట్ పీటర్స్బర్గ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా టామ్ గురించి బెక్కీ గురించి చాలా కంగారు పడుతున్నారు అనమాట. వేర్ వర్ టామ్ అండ్ బెక్కీ? మెనీ పీపుల్ ఫ్రమ్ ద విలేజ్ వెంట్ టు ద కేవ్ అండ్ లుక్ ఫర్ దెమ్. సో ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ పిల్లలిద్దరూ? కనబడట్లేదు. చాలా మంది సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి, ఈ యొక్క విలేజ్ నుంచి కేవ్ దగ్గరికి వెళ్ళి వెతుకుతూ ఉన్నారు, కానీ వాళ్ళు మాత్రం కనిపించట్లేదు. టామ్ అండ్ బెక్కీ కనపడలా. బట్ దే కుడ్ నాట్ ఫైండ్ దెమ్. వాళ్ళకి వెతికారు కానీ దొరకలే. మిస్సెస్ థాచర్ బికేమ్ వెరీ ఇల్ అండ్ ఆంట్ పాలీస్ హెయిర్ బికేమ్ వైట్. ఇటువైపు ఆంట్ పాలీ, అటువైపు మిస్సెస్ థాచర్ గారు చాలా బెంగతో బలహీనం అయిపోతా ఉన్నారనమాట. దెన్ ఆన్ ట్యూస్డే నైట్ దెర్ వాస్ ఎ లాట్ ఆఫ్ నాయిస్ ఇన్ ద స్ట్రీట్ ఆఫ్ సెయింట్ పీటర్స్బర్గ్. మంగళవారం రాత్రి సెయింట్ పీటర్స్బర్గ్ వీధిలో చాలా కోలాహలంగా కనిపించింది, అల్లరిగా, చాలా ఎక్కువ సందడిగా కనిపించింది. దే ఆర్ హియర్, బెక్కీ అండ్ టామ్ ఆర్ హియర్, క్రైడ్ పీపుల్ హ్యాపీలీ. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, సెయింట్ పీటర్స్బర్గ్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చేసారు, తప్పిపోయారు అనుకున్నటువంటి టామ్ అండ్ బెక్కీ వచ్చేసారని చెప్పి చాలా సంతోషంగా, చాలా కేకలు వేస్తూ చెప్పుకుంటా ఉన్నారు. నో వన్ వెంట్ టు బెడ్ దట్ నైట్. ఆ రాత్రి ఎవ్వరు కూడా పడుకోలేదు. వీళ్ళు వచ్చారన్నటువంటి సంతోషంతో రాత్రి అంతా కూడా మెలకుగానే ఉన్నారు. ఎవ్రీ వన్ లిసన్ టు టామ్ స్టోరీ అబౌట్ హిజ్ అడ్వెంచర్ ఇన్ ద కేవ్స్. ప్రతి ఒక్కరు కూడా టామ్ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడున్నావు ఏంటి అని ఆయన ఆ గుహలో ఉన్నటువంటి కథలన్నీ కూడా టామ్ చెప్తా ఉంటే ప్రజలందరూ వింటా ఉన్నారనమాట. వీవర్ లాస్ట్, ఆ కథ చెప్తున్నారు. వీవర్ లాస్ట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. వీవర్ హంగ్రీ అండ్ స్కేర్డ్. దెన్ ఐ రిమెంబర్డ్ ద స్ట్రింగ్ ఇన్ మై పాకెట్. I used the long string to help me. I went down many tunnels and I always returned to Becky because I followed the string. Then I found another entrance to the cave. It was very small and it was near the river. So మేము తప్పిపోయాం, చాలా ఆకలేసింది, చాలా భయపడ్డాం, కానీ చివరికి నాకు ఒక ఆలోచన వచ్చింది. నా పాకెట్లో ఒక స్ట్రింగ్ ఉంది, దారం. ఆ దారాన్ని బెక్కీ దగ్గర పెట్టి, ఒక ఎండ్ని బెక్కీ దగ్గర పెట్టి, ఇంకో ఎండ్ని నేను పట్టుకుని అలా వెళ్తా ఉండేవాడిని టన్నెల్స్ ద్వారా. అది కానీ ఒకవేళ బయటికి దారి వస్తుందేమో అని. మళ్ళీ వచ్చిన తర్వాత ఆ తాడుని పట్టుకుని నేను మళ్ళీ వెనక్కి వచ్చేసాను. ఎన్నిసార్లు చెక్ చేసుకుని వెళ్తా ఉన్నా సరే ఆ తాడు ఉండడం వల్ల తిరిగి నేను బెక్కీ ఎక్కడికుందో అక్కడికి వచ్చేయగలిగాను. ఆ విధంగా జరిగిన తర్వాత చివరికి ఒక చిన్న దారి ఒకటి కనిపించింది. ఆ దారి నదికి చాలా దగ్గరగా ఉంది. దాన్ని పట్టుకుని బయటకు వచ్చినప్పుడు మాకు ఎంట్రన్స్ కనిపించింది, మేము బయటకు రావడానికి అవకాశం దొరికింది. ఆ స్ట్రింగ్ వలన మేము బయటకు రాగలిగాం అనేటువంటి స్టోరీస్ ని చక్కగా ఆ యొక్క సెయింట్ పీటర్స్బర్గ్ ప్రజలకి చెప్పడం జరిగింది టామ్. And then Tom and Becky were happy but very tired and hungry. Becky stayed in bed for many days because she was weak. Tom stayed in bed for a few days too.
సో టామ్ అండ్ బెక్కీ చాలా సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే ప్రాణాలతో బయటపడినందుకు. అయితే వాళ్ళు చాలా రోజులు బట్టి ఆహారం లేకపోవడం వల్ల, లోపల చీకట్లో ఉండిపోవడం వల్ల వాళ్ళు చాలా వీక్ అయిపోయారు. చాలా రోజుల పాటు మంచం మీదే ఉండిపోయింది బెక్కీ. టామ్ కూడా కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది, తను కూడా నీరసంగానే ఉన్నాడు. సమ్ టైమ్ ఆఫ్టర్ ది అడ్వెంచర్ ఇన్ ది కేవ్, టామ్ వెంట్ టు విజిట్ బెక్కీ. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత, ఈ యొక్క గుహలో జరిగినటువంటి అడ్వెంచర్ తర్వాత, కొంత రెస్ట్ వచ్చిన తర్వాత, బెక్కీ ఎలా ఉందో చూద్దామని టామ్ బెక్కీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అనమాట. మిస్టర్ థాచర్ ఆస్క్డ్ టామ్, డూ యూ వాంట్ గో టు ది కేవ్ అగైన్? టామ్ చూడగానే, ఎరా బాబు మళ్ళీ వెళ్తావా గుహల దగ్గరికి అని అడిగాడు. ఈయన ఏం చెప్పినట్టు చూద్దాం. ఓ ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ది కేవ్ సెడ్ టామ్. నాకు గుహలంటే ఏం భయం లేదు సార్, అంటే వెళ్తాను అని అన్నట్టుగా చెప్పాడు. వెల్ నో బడీ ఈస్ గోయింగ్ టు ది కేవ్ అగైన్, దెర్ ఆర్ బిగ్ డోర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఎంట్రన్స్ నౌ. ఓకే, నువ్వు వెళ్ళాలని అనుకున్నా కానీ వెళ్ళలేవు బాబు, ఎందుకంటే ఆ యొక్క కేవ్ని మూసేసాం, దాని ముందు పెద్ద పెద్ద డోర్లు పెట్టించేసాం, లోపలికి ఎవ్వరు వెళ్ళలేరు. అండ్ ఐ హ్యావ్ ద కీస్, నువ్వు వెళ్ళాలంటే ఆ తాళాలు నా దగ్గర ఉన్నాయి, ఎవ్వరూ కూడా ఈ యొక్క తాళాలు లేకుండా ఆ కేవ్లోకి వెళ్ళలేరు సెడ్ మిస్టర్ థాచర్. ఆ థాచర్ గారు చెప్పారు. చెప్పిన వెంటనే ఆశ్చర్యపోతూ, వాట్? టామ్స్ ఫేస్ బికేమ్ వైట్. ఈజ్ సంథింగ్ రాంగ్ టామ్ ఆస్క్డ్ మిస్టర్ థాచర్. ఇంజన్ ఈజ్ ఇన్ ద కేవ్ క్రైడ్ టామ్. Many men from St. Petersburg went to the cave and opened the big doors. They found Injun Joe on the ground. He was dead. వెంటనే చెప్పగానే, అయ్యో బాబో ఏంటి సార్ మీరు తాళాలు వేసేసామంటున్నారేంటి, డోర్స్ పెట్టేసామంటున్నారేంటి అనగానే థాచర్ గారు అడిగారు, ఏమయ్యా ఏమన్నా అందులో ఏమన్నా మతలబు ఉందా, ఏమైనా సమస్య ఉందా అని అడిగారు. సమస్య ఉండడం ఏంటి సార్, ఆ లోపల ఇంజన్ జో ఉన్నాడు అని చెప్పగానే త్వరగా ఈ యొక్క సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి అనేక మంది ప్రజలు త్వరగా పరిగెట్టుకెళ్ళి అక్కడ ఓపెన్ చేసి చూశారు. గుహలో వెతికారు, అందరూ కూడా వెతికితే ఇంజన్ జో ఆ యొక్క గుహలో పడిపోయి ఉన్నాడు, చచ్చిపోయాడు అనమాట. ఎందుకంటే తిండి లేకపోతే ఏమవుతుందండి, బయట తలుపులు వేసేసారు, బయటకు వచ్చేటువంటి ఛాన్స్ లేదు, అందులోనే చచ్చిపోయి ఉన్నాడు. ఆఫ్టర్ ఇంజన్ జోస్ ఫ్యూనరల్, టామ్ వెంట్ టు సీ హక్. నౌ దాట్ ఇంజన్ జో ఇస్ డెడ్, విల్ నెవర్ ఫైండ్ ద మనీ సెడ్ హక్ సాడ్లీ. లిసన్ హక్ సెడ్ టామ్, ఐ నో వేర్ మనీ ఈస్. రియలీ ఆస్క్డ్ హక్ with big eyes in his half disbelief. ఇంజన్ జో యొక్క అంతిమ సంస్కారాలు పూర్తయిపోయి ఆ తర్వాత టామ్ హక్ దగ్గరికి వెళ్ళాడు. హక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత హక్ చెప్పాడు అనమాట, ఇంజన్ జో చచ్చిపోయాడు కదా, అతను దాచిపెట్టినటువంటి నిధి ఎక్కడ ఉందో మనకి ఎలా తెలుస్తుంది, అయ్యో అని బాధపడుతుంటే, నువ్వేం వరి అవ్వకు, ఆ నిధి ఎక్కడుందో నాకు తెలుసు అని చెప్పి టామ్ చెప్పగానే నమ్మనటువంటి ఆ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో, నిజమేనా ఎక్కడ అని చెప్పి హక్ అడిగాడు. The money is in the cave. I saw Injun Joe in the cave. Why was he in the cave? Because he took the money there, said Tom. ఆ యొక్క ఖచ్చితంగా ఆ గుహలోనే ఆ డబ్బు ఉంటుంది. ఎందుకంటే ఏ పని లేకుండా ఇంజన్ జో ఆ గుహలోకి ఎందుకు వస్తాడు, ఖచ్చితంగా తన దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతటిని కూడా ఆ గుహలో దాయడానికే వెళ్ళుంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నిధంతా కూడా ఆ గుహలోనే ఉంటది అని చెప్పాడు. Say it again, Tom, said Huck. The money is in the cave and we can take it. But we'll get lost in the cave, said Huck. No, we won't. I've got candles and a long string. Let's go and get a boat, said Tom. సో హక్ చాలా ఆతృతగా, ఏది మళ్ళా చెప్పు, ఇంకొకసారి చెప్పు, ఏంటి ఆ యొక్క నిధిని మనం తెచ్చుకుంటామా? ఓకే సరే తెచ్చుకోవచ్చు, కానీ ఆ గుహ చాలా పెద్దది, చీకటిగా ఉంటుంది, మనం తప్పిపోతామేమో అన్నప్పుడు హక్కి టామ్ ఏమని చెప్తున్నాడు అంటే, మనం ఏం తప్పిపోము, నా దగ్గర క్యాండిల్స్ ఉన్నాయి, అలాగే స్ట్రింగ్ కూడా ఉంది, దారి తప్పుకోకుండా ఉండడం కోసం ఆ తాడు కూడా తీసుకుని వెళ్తున్నాను, నువ్వు వెళ్ళి త్వరగా బోట్ని తీసుకునిరా, మనం వెళ్ళి నిధిని తెచ్చుకుందాం అని చెప్పేసి టామ్ హక్తో చెప్పడం జరిగింది అనమాట. They took a small boat and went down the Mississippi River to McDougall's cave. Look, Huck, here is the other entrance, said Tom. It's very small, said Huck. Tom and Huck went into the cave. They were careful and used the long string to help them. సో మొత్తం మీద ఇద్దరు వెళ్ళి పడవ తెచ్చుకుందాం అనుకున్నారు కదా, పడవ తెచ్చుకున్నారు. ఆ యొక్క మిసిసిపి రివర్లో ఆ యొక్క మెక్డోగల్స్ కేవ్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక ఎంట్రన్స్ ఎక్కడి నుంచి అయితే తప్పించుకున్నారో ఆ వేరే ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఇదే దారి అని చెప్పి లోపలికి వెళ్ళారు. చాలా చిన్నగా ఉంది. అలాగే వాళ్ళు కూడా తీసుకెళ్ళినటువంటి ఆ యొక్క స్ట్రింగ్ ని, ఆ తాడుని కూడా చాలా జాగ్రత్తగా దాన్ని ఆధారం చేసుకుని లోపలికి వెళ్ళారు అనమాట. టామ్ సడన్లీ స్టాప్డ్ అండ్ సెడ్, ఐ సా ఇంజన్ జో హియర్. హిస్ గోస్ట్ ఈస్ ప్రాబబ్లీ హియర్ టు, సెడ్ హక్. లెట్స్ గో నౌ. His ghost isn't here. It's probably at the other entrance. Well, all right, but let's hurry, said Huck. కొంత దూరం వెళ్ళిన తర్వాత టామ్ ఆగాడు. ఆగిన తర్వాత, నేను ఇక్కడే చూశాను ఇంజన్ జోని, ఒకవేళ ఇంజన్ జో చచ్చిపోయాడు కనుక అటు దెయ్యం కూడా ఇక్కడే ఉంటుందేమో అని చెప్పాడు. హక్ చాలా ధైర్యవంతులాగా ఏం చెప్తున్నాడంటే,
టామ్ భయపడకు, వాడి యొక్క ఆత్మ లేకపోతే ఆ దెయ్యం ఎక్కడ ఉండదో వేరే ఎంట్రన్స్ దగ్గర ఉంటది, ఇక్కడ ఏమి ఉండదు, కానీ త్వరగా నడు, మనం వచ్చినటువంటి పని పూర్తి చేసుకుని మన నిధిని మనం తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి హక్ టామ్ తో చెప్పాడు అనమాట. టామ్ లుక్డ్ అరౌండ్ స్లోలీ అండ్ దెన్ క్రైడ్, లుక్ హియర్స్ ద క్రాస్. దేర్ వాజ్ ఎ బ్లాక్ క్రాస్ ఆన్ ద వాల్ ఆఫ్ ద కేవ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వెతుకుతూ ఉన్నప్పుడు ఇదిగో ఆ యొక్క క్రాస్ ఇక్కడే ఉంది అని చెప్పి అనుకున్నారన్నమాట. నల్లని ఒక క్రాస్ ఒకటి ఆ యొక్క కేవ్ యొక్క వాల్ కి ఉంది, ఆ గోడకి ఆ క్రాస్ పెట్టుంది అనమాట. యువర్ రైట్, ఇట్స్ ద క్రాస్ సెడ్ హక్, లెట్స్ డిగ్ అండర్ ద క్రాస్. దే డగ్ అండ్ డగ్, దే డగ్ అండ్ డగ్. సో నువ్వు కరెక్టే, అది క్రాసే, సో దాని కిందే తవ్వుదామని చెప్పి తవ్వడం ప్రారంభించారు. తవ్వుతా ఉన్నారనమాట. ఫైనలీ దే ఫౌండ్ ఎ స్మాల్ రూమ్. అలా తవ్విన తర్వాత అక్కడ మరొక చిన్న గది ఒకటి కనిపించింది. దెర్ వాజ్ ఎ స్మాల్ బెడ్, సమ్ ఓల్డ్ క్యాండిల్స్ అండ్ ఎ ఫ్యూ బాటిల్స్. సో తవ్వి ఆ ఎంట్రన్స్ నుంచి కిందకి వెళ్ళిన తర్వాత లోపల ఒక చిన్న బెడ్ ఉంది, అలాగే కొన్ని కొవ్వొత్తులు ఉన్నాయి, కొన్ని బాటిల్స్ కూడా అక్కడ ఉన్నాయి అనమాట. అండ్ దేర్ వాస్ ద ట్రెజర్ బాక్స్. దే ఓపెన్డ్ ఇట్ అండ్ సా ద గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్. లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్ళి ఎత్తుకుతున్నటువంటి నిధికి సంబంధించినటువంటి పెట్టె అక్కడ కనిపించింది. ఆ బాక్స్ ఓపెన్ చేయగానే దాని నిండా గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ కనిపించాయి అనమాట. వేర్ రిచ్ టామ్, వేర్ రిచ్, క్రైడ్ హక్, దిస్ ఈజ్ వండర్ఫుల్. ఐ ఆల్వేస్ న్యూ ఇట్ సెడ్ టామ్. ఓకే, వాళ్ళు అనుకున్నారన్నమాట. ఆ యొక్క డబ్బులు చూడగానే హక్ ఇంకా సంతోషం ఆగలేదు. మనం ధనవంతులు అయిపోయాం టామ్, మనం ధనవంతులు అయిపోయాం అంటే వెంటనే టామ్ చెప్తాడు, ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పి టామ్ కూల్ గా అన్నాడు అనమాట. నౌ లెట్స్ టేక్ అవర్ ట్రెజర్ అండ్ లీవ్. దే ఫాలోడ్ ద లాంగ్ స్ట్రింగ్ అండ్ వర్ సూన్ అవుట్ ఆఫ్ ది కేవ్. సో వెళ్ళిపోదాం మనం, ఇక్కడ పని అయిపోయింది కదా అని చెప్పి ఆ లాంగ్ స్ట్రింగ్ ఉంది కదా, ఆ తాండు పట్టుకుని ఆధారం చేసుకుని గుహ బయటికి నెమ్మదిగా వచ్చేసారు. The two boys took their treasure to Aunt Polly's house. A lot of people in St. Petersburg saw the boys and the treasure. They followed them to Aunt Polly's house. Aunt Polly was surprised to see the boys and all the people. సో ఈ యొక్క ఇద్దరు అబ్బాయిలు కూడా ఆంట్ పాలీ ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నారు. ఈ యొక్క ట్రెజర్ బాక్స్ ని తీసుకొస్తా ఉన్నప్పుడు అనేక మంది ప్రజలు వీళ్ళని చూస్తూ వచ్చారు. ఇంకా తీర్థం వచ్చినట్టు వచ్చారనమాట ఆంట్ పాలీ ఇంటికి వచ్చినప్పుడు. ఈ యొక్క టామ్ అండ్ హక్ వీళ్ళ చేతిలో పెట్టి వీళ్ళ వెనకాల జనం రావడం చూసి ఆంట్ పాలీ ఈ విధంగా అడుగుతున్నారు. Tom, what's in the old box? She asked. Tom opened the treasure box. Everyone was amazed. They looked at all the silver and gold coins. There was $10,000. Tom told his long story about Injun Joe and the treasure. వాళ్ళు పెట్టి తీసి చూడగానే దాని నిండా కూడా బంగారు నాణేలు, వెండి నాణేలు ఉన్నాయి. వెంటనే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అందరూ కూడా ఆశ్చర్యపోయిన తర్వాత ఏంటి కదా ఎక్కడంటే దాని నిండా $10,000 నాణేలు ఉన్నాయన్నమాట. మొత్తం బంగారు కాయిన్స్ కానీ, వెండి నాణేలు కానీ, బంగారు నాణేలు కానీ ఉండగానే వెంటనే అడిగారు. తన యొక్క కథ అంతా చెప్పాడు. ఇంజన్ జో గురించి, ఇంజన్ జో యొక్క ట్రెజర్ ఏ విధంగా దాచాడు, ఆ స్టోరీ అంతా కూడా ట్రెజర్ గురించి, ఇంజన్ జో గురించినటువంటి స్టోరీ అంతటిని కూడా వారందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇట్ వాస్ ఎ గ్రేట్ స్టోరీ అండ్ ద పీపుల్ లిసన్ విత్ దేర్ ఐస్ వైడ్ ఓపెన్. నౌ టామ్ అండ్ హక్ వర్ రిచ్ అండ్ ఫేమస్ ఇన్ సెయింట్ పీటర్స్బర్గ్. అది చాలా అద్భుతమైనటువంటి కథ, ఈ యొక్క ట్రెజర్ కి సంబంధించినటువంటి కథ. ప్రజలందరూ కూడా కళ్ళు పెద్దవి చేసి చాలా జాగ్రత్తగా విన్నారు. ఇప్పుడు టామ్ అండ్ హక్ సెయింట్ పీటర్స్బర్గ్ లోనే చాలా ధనికులు, అదేవిధంగా చాలా మంచి పేరున్నటువంటి వ్యక్తులుగా మారిపోయారు. హక్ వాజ్ అడాప్టెడ్ బై ద కైండ్ విడో డగల్స్. హక్ డిడ్ నాట్ లైక్ దిస్ ఐడియా బికాస్ హీ ఫెల్ట్ ఇట్ వుడ్ కర్బ్ ఆల్ హిస్ ఫ్రీడమ్. సో ఎవరు లేనటువంటి హక్ ని విడో డగల్స్ గారు దత్తత తీసుకున్నారు. అయితే హక్క ఆలోచన నచ్చలేదు. ఎందుకంటే తనకు ఉన్నటువంటి ఫ్రీడమ్ అంతటినీ కూడా హరించి వేస్తుంది. ఎప్పుడైతే ఒకళ్ళ సంరక్షణలోకి వెళ్ళిపోయామో వాళ్ళు చెప్పిన మాట చచ్చినట్టు వినాలి, ఇదంతా కూడా నా యొక్క ఫ్రీడమ్ ని హరించి వేస్తుందని చెప్పి ఆ విధంగా దత్తత తీసుకోవడం అనేటువంటిది నచ్చలేదు. కానీ దత్తత తీసుకోవడం అయితే జరిగింది. But Tom assured Huck that no such thing would happen. Thus both the friends were very happy. హక్ ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే టామ్ చెప్పాడు అనమాట, ఆ విధంగా ఉండదు నాయన, కంపల్సరీ గార్డెన్స్ అనేటువంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్, నువ్వు అదేం వరి అవ్వకు, నీ ఫ్రీడమ్ నీకు ఉంటుంది, ఏం కంగారు లేదని చెప్తే దానికి ఆ విధంగా అగ్రి అయ్యారు. ఆ తర్వాత ఇద్దరు అబ్బాయిలు కూడా చాలా సంతోషంగా, ఇద్దరు ఫ్రెండ్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారనమాట. సో ఆ విధంగా ఒక చిన్న ఇన్సిడెంట్ తో స్టార్ట్ అయినటువంటి ఈ స్టోరీ చివరికి ఈ ఇద్దరు కూడా ధనవంతులు అవడంతో ముగుస్తుంది అనమాట. ఈ చాప్టర్ ముగిసే సమయానికి టామ్ అండ్ బెక్కీ సేఫ్ గా ఉన్నారు. టామ్ అండ్ హక్ ఇద్దరు వెళ్లి గుహలో ఉన్నటువంటి ఇంజన్ జో యొక్క ట్రెజర్ ని ఏ విధంగా తెచ్చుకున్నారు, ఏ విధంగా ధనవంతులు అయ్యారనేటువంటి విషయం మనకి ఈ యొక్క చాప్టర్ లో చూస్తాం అనమాట. సో హియర్ ఎండ్స్ ది స్టోరీ. మొత్తం 8 చాప్టర్స్ లో ఉంటుంది ఇది. 8 చాప్టర్స్ ని కూడా నేను వాటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా ఈ యొక్క డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకదాని తర్వాత ఒకటి మీరు డీటెయిల్ గా చూడొచ్చు. అదే విధంగా నేను వచ్చేటువంటి తర్వాత వీడియోలో ఈ యొక్క 8 చాప్టర్స్ యొక్క సమ్మరీని చాలా తక్కువగా
త్వరగా ఒక 10 నిమిషాలు 15 నిమిషాల్లో మొత్తం స్టోరీ అంతటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మెయిన్ పాయింట్స్ లాగా. సో ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. సో ఇప్పటి వరకు మనం ఈ యొక్క 8వ చాప్టర్ గురించి మాట్లాడుకున్నాము. మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.